ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 29వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు, అలాగే మీ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, నగలు కానీ ఆభరణాలు కానీ ఇతర విలువైన వస్తువుల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు తమ వస్తువులను తాము భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మీకు ఏదో రకమైన ఆతృత, ఆందోళన ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆదాయం కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా మీ భాగస్వాములతో చాలా మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని, అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యక్తం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సౌమ్యంగా, శాంతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఇతరుల మీద మీరు ప్రదర్శించకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది ఆ సమస్యల వల్ల మీ వ్యక్తిగత జీవితం, మీ యొక్క ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం కొంచెం ఇబ్బందులు పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చుల్ని మీరు అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏది అవసరమో, ఏది అవసరం కాదో తెలుసుకుని ఆ మేరకు మీరు ఖర్చులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు నమ్మిన వాళ్ళే, మీరు ఎవరైతే నమ్ముతున్నారో, మీరు ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచారో వాళ్ళే మీ మీద నిందలు వేయటం, వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం, వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులు కూడా మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు. ఖచ్చితంగా బంధువులు మిమ్మల్ని విపరీతంగా ద్వేషిస్తారు. చేయని తప్పికి మీరు శిక్ష అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. చేయని తప్పికి నిందలు పడటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీ పనులన్నీ కూడా ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మబలంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా కాకుండా మీరు ఆత్మ న్యూనతతో కనుక మీ కార్యక్రమాలు కనుక ఆపు చేసేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు 100% కనుక కృషి చేస్తే కనుక ఖచ్చితంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి తప్పించి మీరు పని చేయకుండా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా సోమర్తనం పెరిగిపోతుంది, లేజినెస్ పెరిగిపోతుంది. దానివల్ల సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఏకాగ్రతతో మీరు చదువుకుంటేనే ఫలితాలు ఉంటాయి.
అనుకూలంగా ఉంటాయి, లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కష్టాన్ని నమ్ముకోవాలి తప్పించి మిగతా ఏ విషయాల్ని కూడా మీరు పట్టించుకోకూడదు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు దూషించినా ఏమీ పట్టించుకోకుండా మీ లక్ష్యం ఏమైతే ఉందో, మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి మీరు నిబద్ధతతో, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది, కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు ఉన్నా, ఇబ్బందులున్నా పరిస్థితులు సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చేస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు ఆలయాలను మీరు సందర్శిస్తూ ఉండండి. అలాగే శివునికి రుద్రాభిషేకం చేయండి. అలాగే వినాయకుడికి గరికతో పూజ చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.